ప్రభువు యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆర్భాటముతోను ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఈ 47వ అధ్యాయము మనకు కొత్త నిబంధన ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి ఏ విధంగా ఆరోహణమవుతూ వచ్చినాడో ప్రవచనాత్మక రాయబడినటువంటి ఈ అధ్యాయము మన ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగానో జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించినటువంటి వారుగా కనిపిస్తూ ఉంటున్నారు. ఇక్కడ 1వ వచనంలో చూస్తే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. దేవుని గూర్చి ఆర్భాటముగా ఉండాలంట. చప్పట్లు కొట్టేటువంటి వారుగా, జయధ్వనులతో దేవుణ్ణి ఆర్భాటించేటువంటి వారుగా కనిపించాలి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. భూ ప్రపంచమంతటికి మన రాజు, మన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మహారాజై ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించాలి. మహోన్నతుడు, భయంకరమైనటువంటి దేవుణ్ణి మనము ఆర్భాటముతో దేవుని ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. తర్వాత ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల కింద ప్రజలను అణగదొరుకును. తాను ప్రేమించిన యాకోబును మహాతిశయస్పదముగాను, మన స్వాస్థ్యమును మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. తాను ప్రేమించిన యాకోబును అతియస్పదముగా చేస్తూ వచ్చినాడు దేవుడు. దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. యాకోబును మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుని దేవుడు ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అలాగా యాకోబును దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అబ్రహాము గారిని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. ఇస్సాకు గారిని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. వాగ్దాన నిబంధన ప్రకారముగా యాకోబు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన యొక్క జనాంగము ద్వారాగా దేవుడు అతిశయ స్వాదముగా ఉండాలని ప్రతి ఒక్కరూ, అన్ని జనులు గొప్ప దేవుడు మహారాజై ఉన్నాడు, ఆర్భాటంతో స్తుతించేటువంటిది ప్రతి ఒక్కరు చూడాలని దేవుని యొక్క ఆశ, కోరిక. కాబట్టి ఇక్కడ దేవుడు తాను ప్రేమిస్తూ వచ్చినాడు. మనకు 1 యోహాను సువార్త 4:10 తానే మొదట మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మనము ప్రేమించటమని కాదు, కానీ తానే మనలను మొదట ప్రేమించి మన పాప ప్రాయశ్చిత్త బలి నిమిత్తము ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి దిగి వచ్చినారు. కాబట్టి అందు నిమిత్తము దేవుని ఆరాధించేటువంటి వారముగా, దేవుని స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మనం ఏ పాటి వారమండి? మన యొక్క పాపములు, మన యొక్క అపరాధములు, మన యొక్క నీచ బ్రతుకు జ్ఞాపకము చేసుకుంటే మనం బ్రతుకుల మీద మనకే అసహ్యం వస్తుంది. మనము మన యొక్క జీవితాన్ని మనము సరిచూసుకుంటే మనము ఎటు చూసినా సరే దేవునిని ప్రేమించలేనటువంటి వారమే. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం నిమిత్తము ప్రభువు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి నిన్నును నన్నును ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని స్తుతించడానికి, జయధ్వనులతో, మహా ఆర్భాటముతో మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన నోటి ద్వారాగా ఆరాధించబడాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తృష్ణ. ఇక్కడ మనము చూస్తే ఇంకా 6వ వచనంలో, దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు మన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానుడు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూ నివాసులు ధరించుకునే కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు. పరిశుద్ధ సింహాసనం మీద మన దేవుడు ఆసీనుడుగా ఉన్నాడు. జనులందరూ, ప్రధానులందరూ అబ్రహాం యొక్క దేవునికి జనులై ఉన్నటువంటి వారందరూ కూడుకొని మహాశబ్దముతో, మహా ఆనందముతో దేవుని ఆరాధించేటువంటి వారుగా, దేవుని స్తుతించేటువంటి వారుగా మనకు చూస్తున్నాం. ఇక్కడ భూ నివాసులు ధరించుకొని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడైన. ఈ భూమి మీద మనకంటూ ఏమీ లేదు. ప్రతిదీ దేవుడిచ్చినటువంటి వాటిని మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా, దేవుని స్తుతించేటువంటి వారముగా, మనకి ఈ సాతానును ఈ లోకములో ఎదిరించడానికి మనకు అనేకమైనటువంటి కవచాలు దేవుడిస్తూ వచ్చినాడు. విశ్వాసం అనే కవచము అనేక రకాలుగా మనకి ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కవచములను ధరించుకొని దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇవి దేవునివి. కాబట్టి మనము దేవుడిచ్చినటువంటి వాటిని మనము
ప్రతి దాని నిమిత్తము దేవుని మహిమపరిచేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, కనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ 48వ అధ్యాయంలో చూస్తే, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనై ఉన్నాడు. కాబట్టి ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై సీయోను పర్వతములను రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రమగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట ఉండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించింది. మీ దేవా, నీ నామం ఎంతో గొప్పదో, నీ కీర్తి భూదిగంతములకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించునుగాక. రాబో తరముల వరకు దానిని వివరముగా మీరు చెప్పునట్లుగా. చూడండి, రాజులు కూడుకుంటూ వచ్చినారు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. ఆశ్చర్యపోతూ వచ్చినాడు. ఆయన మహోన్నతమైనటువంటి నామాన్ని బట్టి, భయంకరమైనటువంటి నామాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలని సీయోను పట్టణమందు జనులు కూడుతూ వచ్చినారు. అది సంతోషముతో ఉన్నటువంటిదిగా, యూదా సంతతి వారు ఆనందముతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క నీతి కుడి చేతిలో ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. ఆయన ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై ఉన్నటువంటి వాడి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము కూడా దేవునికి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, మనకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా, స్తుతించేటువంటి వారంగా, గణపరిచేటువంటి వారంగా ఉన్నాడు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు దేవుడు గొప్పవాడు, బహుకీర్తనీయుడై ఉన్నాడు. కీర్తనీయుడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవుని ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. అత్యధికముగా ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధ పర్వతమందు మనము ఆరాధించాలి. అంటే పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. సంతోషముతో, మహా ఆర్భాటముతో దేవుని కొనియాడి గుంపులుగా కూడి దేవుని గణపరించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. యూదా జనులంతా ఆనందముతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. సీయోను చుట్టూరు జనులు కూడి ఎంతో సంతోషంతో దేవుని ఆరాధించి గణపరిచినటువంటి వారుగా ఉన్నారు. పరలోక రాజ్యము అవరోహణమవుతూ వచ్చినాడు దేవుడు. కాబట్టి సంతోషాన్ని నింపుతూ వచ్చిన మన జీవితాల్లో పాపం నుంచి, అపరాధం నుంచి దేవుడు తప్పించి సంతోషాన్ని నింపుపోతూ వచ్చినాడు దేవుడు. అలాంటి దేవుని మనము ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, నిత్యము జయ ధ్వనులతో మనము ఆరాధించి స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, మీ పరిశుద్ధ నానబట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన వందనాలు ప్రభా. అలాగే ఆ గోవును ప్రేమిస్తూ వచ్చినారు, యూదా సంతతి వారిని ప్రేమిస్తూ వచ్చినారు ప్రభా. ఇశ్రాయేలు జనాంగానంతని ప్రేమిస్తూ వచ్చినారు ప్రభా. అవును తండ్రి, మేము ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించినారు. మా పాపల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా లేచి ప్రభా పరలోక రాజ్యానికి ఆరోహణమవుతూ వచ్చినారు. మా జీవితాల్లో సంతోషం, ఆనందము నింపి ప్రభా జనులు ఏ విధంగా కూడుకొని ప్రభా ఆర్భాటముతో మిమ్మల్ని ఆరాధించినారు. అలాంటి ధన్యత, అలాంటి భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు. నిత్యం మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచేటువంటి వారముగా నిత్యము మీకు మహిమకరంగా జీవించేటువంటి బ్రతుకులు మాకు నేర్పిస్తున్నామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.